ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కోట్లాది మందిని అనారోగ్యానికి గురిచేస్తూ లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న మరో మహమ్మారి మలేరియా దూకుడుకు అడ్డుకట్టపడనుంది. ఇన్నాళ్లకు ఆ మహమ్మారికి సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోంది. చిన్నపిల్లల కోసం ఈ వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపినట్టు నిన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. సంస్థ లెక్కల ప్రకారం 2019లో 22.9 కోట్ల మంది మలేరియా బారిన పడ్డారు. 4.09 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో అత్యధికంగా 67% మంది అంటే 2.74 లక్షల మంది 5 ఏళ్లలోపు చిన్నారులే అవటం కలిచివేసే అంశంగా ఉంటుంది. మీకు తెలుసా, మలేరియా కారణంగా ప్రతి 2 నిమిషాలకు ఒక చిన్నారి చనిపోతున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మందుల ద్వారా మలేరియాకు చికిత్స అందిస్తూ ఉండగా తాజాగా ప్రపంచంలోనే మొదటిసారి మలేరియాకు టీకా అందుబాటులోకి వచ్చింది. 2019 నుంచి ఆఫ్రికాలోని 8 లక్షల మంది పిల్లలపై చేస్తున్న క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్ మంచి ఫలితాలను చూపించడంతో టీకాకు వెంటనే ఆమోదం తెలిపినట్టు WHO ప్రకటించింది. సదరు వ్యాక్సిన్ ను ప్రపంచమంతా వినియోగించేందుకు WHO పరిశోధన, వైద్య అధ్యయన బృందాలు, నిపుణులు ఆమోదం తెలిపారని డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ వెల్లడించారు. మలేరియా పరిశోధకుడిగా ప్రయాణాన్ని ప్రారంభించిన నేను భయంకరమైన ప్రాచీనమైన ఈ వ్యాధిని ఎదుర్కొనే సమర్థవంతమైన టీకా వస్తుందని ఎంతో కాలంగా ఆశగా ఎదురుచూశాను. ఆ రోజు వచ్చేసింది. ప్రపంచంలోనే తొలి మలేరియా వ్యాక్సిన్ వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తోంది అని ఆయన అన్నారు. 4 డోసులుగా పిల్లలకు టీకా వేయాలని టెడ్రోస్ సూచించారు. కాగా ఇప్పటి వరకు 23 లక్షల డోసుల వ్యాక్సిన్ ను కెన్యా, ఘనా, మలావిల్లోని చిన్నారులకు ఇచ్చినట్టుగా చెప్పారు. వ్యాక్సిన్ 40% ప్రభావవంతంగా ఉందని టెడ్రోస్ అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న పిల్లలు 90% మందిలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని అన్నారు. వ్యాక్సిన్ ధర కూడా తక్కువేనని చెప్పారు. కాగా ఈ వ్యాక్సిన్ కు పైలట్ ప్రోగ్రాం కింద WHOకు చెందిన వ్యాక్సిన్ గ్రూప్ గావి ఆర్థిక సహకారం అందిస్తోంది. పిల్లల్లో ప్రాణాంతకంగా పరిణమించిన మలేరియాను నిర్మూలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంతో కాలంగా విశేషంగా కృషి చేస్తోంది. దీనిలో భాగంగా ఈ వ్యాక్సిన్ ను మలేరియా వల్ల ఎక్కువగా ప్రభావితమైన ఆఫ్రికన్ దేశాల నుంచి ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది సక్సెస్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా మలేరియా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు నిధుల సమీకరణపై దృష్టి పెట్టనుంది. తద్వారా ఈ టీకా అవసరమైన ప్రతి దేశానికి చేరాలన్న WHO కల తీరనుంది. దీని అనంతరం మలేరియాను నియంత్రించే చర్యల్లో ఈ టీకాను చేర్చడంపై ఆయా దేశాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. నిజానికి కొన్ని శతాబ్దాలుగా దోమ ద్వారా వ్యాపించే మలేరియా ప్రజలను పట్టి పీడిస్తూనే ఉంది. మలేరియా వ్యాధికి ప్రధాన కారణం దోమ కాదు. ఏడాది క్రితం మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచాన్నే కుదిపేస్తోంది. కంటికి కనిపించకుండా లక్షలాది మంది ప్రాణాలను చిదిమేస్తోంది. దానికి వ్యాక్సిన్ కూడా సిద్ధమైంది. అయితే మన కంటికి కనిపించే దోమలు వచ్చి శతాబ్దాలైంది. అయినా మనం వాటిని ఏం చేయలేకపోతున్నాం. ముఖ్యంగా దోమల ద్వారా సంక్రమించే మలేరియా ప్రాణాలు తీసేస్తోంది. అయినా సరే మనం ఇన్నేళ్లుగా వ్యాక్సిన్ తయారు చేసుకోలేకపోయాం. చిన్నారుల్లో మలేరియాను నిర్మూలించేందుకు RTS వ్యాక్సిన్ ఉపయోగించేందుకు WHO ఆమోదం తెలపడంతో తొలుత ఘనా, కెన్యా, మలావి వంటి ఆఫ్రికన్ దేశాల్లో పైలట్ ప్రోగ్రాం కింద ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. పైలట్ ప్రాజెక్టు ఫలితాల ప్రకారం మలేరియా వ్యాక్సిన్ సురక్షితం. 30% తీవ్రమైన కేసులను నిరోధించవచ్చు. ఈ టీకా ఇచ్చిన పిల్లలు 3/2 మంది దోమతెరలు లేని వారే ఉన్నారు. మలేరియా వ్యాక్సిన్ ను నివారించేందుకు ఇతర టీకాలు లేదా ఇతర చర్యలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని కూడా వెల్లడైంది. మన భారతదేశం విషయానికొస్తే మలేరియా కేసులు మన దేశంలోనూ ఎక్కువగానే నమోదవుతున్నాయి. అయితే గత కొన్నేళ్లుగా మన దేశంలో ఈ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 2000 సంవత్సరం నుంచి 2019 మధ్య కాలంలో భారత్లో మలేరియా మరణాలు 73.9%, మలేరియా కేసులు 71.8% తగ్గాయని కేంద్ర ఆరోగ్య శాఖ గత ఏడాది డిసెంబర్లో వెల్లడించింది. దేశంలో మెరుగైన వైద్య సౌకర్యాల కారణంగా గత 5 ఏళ్లలో అత్యధికంగా 384 మంది మాత్రమే మరణించారు. అయితే ఇకపై దాని గురించి భయపడాల్సిన పని లేదంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇది చారిత్రాత్మక క్షణమని ట్వీట్ చేశారు డైరెక్టర్ జనరల్ టెడ్రోస్. మలేరియాను నివారించడానికి ఇప్పటికే ఉన్న పరికరాలపైన ఈ మలేరియా వ్యాక్సిన్ ఉపయోగించడంతో ప్రతి సంవత్సరం వేలాది మంది యువకుల ప్రాణాలను కాపాడొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ టీకా ప్రజారోగ్య చరిత్రగతినే మారుస్తుందని WHO ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ భయంకరమైన వ్యాధిని తుదముట్టించేందుకు ప్రపంచ దేశాలు సుదీర్ఘ కాలంగా వేచి చూస్తున్న నేపథ్యంలో మలేరియా టీకా వినియోగంలోకి వచ్చింది. మలేరియా వ్యాధి నిర్మూలనలో భాగంగా ఇప్పటికే ప్రయోగాత్మకంగా పంపిణీ చేస్తున్న మాస్క్రిక్స్ అనే ఈ టీకాను ఇక నుంచి విస్తృత స్థాయిలో వినియోగానికి అనుమతి లభించింది. సాధారణంగా ఆడ అనాఫిలిస్ దోమ కాటు ద్వారా మలేరియా సోకుతోంది. మనుషులను కుట్టిన దోమల్లో ప్లాజ్మోడియం
పరాన్నజీవి ఉంటే అది దోమకాటు ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఇదే వ్యాధికి కారణమవుతుంది. మలేరియా ప్రాణాంతకమైన వ్యాధి. అయితే సరైన చికిత్సతో వ్యాధిని నయం చేయొచ్చు. దోమకాటు వల్ల సంభవించే ఈ భయంకరమైన మలేరియా వ్యాధి కేసులు అభివృద్ధి చెందుతున్న వెనుకబడిన దేశాల్లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. వీటి నిర్మూలన కోసం ఎంతో కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా రూపొందించిన ఈ మలేరియా టీకా తయారీ ప్రయోగాలపై దాదాపు 30 ఏళ్ల నుంచి కృషి జరుగుతోంది. మలేరియా కేసుల్లో అత్యంత ప్రమాద తీవ్రతకు కారణమయ్యే ప్లాస్మోడియం ఫాల్సిపారం రకాన్ని వ్యాక్సిన్ ధీటుగా ఎదుర్కొంటోంది. అంటే RTS వ్యాక్సిన్ అనేది రీకాంబినెంట్ ప్రోటీన్ బేస్డ్ వ్యాక్సిన్. ఇది వ్యాధికి వ్యతిరేకంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేయడానికి, రోగ నిరోధక వ్యవస్థను ప్రోత్సహించడానికి ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తుంది. ఇందుకు మొత్తం వ్యాధికారక పరాన్నజీవికి బదులుగా శుద్ధి చేసిన వ్యాధికారక క్రిమిలోని నిర్దిష్ట భాగాలను శరీరంలోకి పంపిస్తారు. రోగ నిరోధక కణాలను ఉత్తేజపరిచే లక్షణం ఉండే ఈ నిర్దిష్ట భాగాలను ప్రత్యేకంగా ఎంపిక చేస్తారు. ఈ శకలాలు అసలైన మలేరియా వ్యాధిని కలిగించలేవు. అందువల్ల వీటిని చాలా సురక్షితమైనవిగా పరిగణిస్తారు. ఈ టీకాను యూకేకు చెందిన గ్లాక్సోస్మిత్క్లైన్ అనే ఫార్మా కంపెనీ రూపొందించింది. వీటి తుది దశ ప్రయోగాలు 2009 నుంచి 2014 వరకు కొనసాగాయి. క్లినికల్ ట్రయల్స్ లో ప్రభావవంతంగా పనిచేస్తుందని తేలడంతో పైలట్ ప్రాజెక్టు కింద 3 ఆఫ్రికన్ దేశాల్లో వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో అనుమతి ఇచ్చింది. దీంతో మలేరియా తీవ్రత అధికంగా ఉన్న కెన్యా, మలావి, ఘనా దేశాల్లో దాదాపు 8 లక్షల మంది చిన్నారులకు 4 డోసుల్లో ఈ వ్యాక్సిన్ ను అందించారు. వీటి ఫలితాలను విశ్లేషించగా దాదాపు 40% వరకు కేసులు తగ్గినట్లు గుర్తించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా వీటి పంపిణీ ఒక సవాలని చెప్తున్నారు వైద్య నిపుణులు. వైరస్ ప్రాబల్యం అధికంగా ఉన్న చోట వీటిని పంపిణీ ప్రారంభించిన 2030 నాటికి ప్రతి ఏటా 5 నుంచి 11 కోట్ల డోసులు అవసరమవుతాయని WHO ఆధ్వర్యంలోని ఓ నివేదిక అంచనా వేసింది. కానీ 2028 నాటికి ప్రతి ఏటా 1.5 కోట్ల డోసుల మాస్క్రిక్స్ టీకాలను మాత్రమే ఉత్పత్తి చేయగలమని GSK ఇదివరకే స్పష్టం చేసింది. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ సైతం ఈ వ్యాక్సిన్ ను అందించింది. ఆరోగ్య నిపుణులు గత 100 ఏళ్లుగా మలేరియా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఇన్నేళ్లుగా ఎదిగిన టెక్నాలజీల కారణంగా టీకా తయారు కావడానికి సుదీర్ఘ కాలమే పట్టింది. ఈ క్రమంలో GSK సంస్థ కూడా 30 ఏళ్లుగా ఈ వ్యాక్సిన్ పై పనిచేస్తోంది. అయితే 6 సంవత్సరాల క్రితమే ఈ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని నివేదికలు నిరూపించాయి. ఆ తర్వాత ఇప్పుడు అధికారికంగా వినియోగానికి అందుబాటులోకి వచ్చింది. మలేరియా క్రిమి పరాన్నజీవి స్వభావం కారణంగా దీనికి వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం ఒక సవాలుగా మారిందని నిపుణులు చెబుతున్నారు. సాంప్రదాయ మార్కెట్ లేకపోవడం, కొద్దిమంది డెవలపర్లు మాత్రమే వ్యాక్సిన్ పై పనిచేయడం, టెక్నాలజీ సంక్లిష్టత వంటివి మలేరియా వ్యాక్సిన్ తయారీకి అడ్డంకులుగా మారాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి మలేరియా పరాన్నజీవుల లైఫ్ సైకిల్ పై, వాటిని ఎదుర్కోగలిగే రోగనిరోధక ప్రతిస్పందనపై అవగాహన తక్కువగా ఉండటం సైతం మరో కారణమంటున్నారు నిపుణులు. అయితే ఓ ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఈ పరాన్నజీవి సంక్లిష్టత కారణంగా టీకా తయారీదారులు పరిపూర్ణమైన వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయలేకపోయారు. RTS వ్యాక్సిన్ ప్రభావశీలత సైతం సుమారు 40% మాత్రమే. అంటే 10 మలేరియా కేసుల్లో 4 కేసులను మాత్రమే వ్యాక్సిన్ నిరోధిస్తుంది. అందువల్ల వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ దోమతెరలు, దోమలను నిర్మూలించే పురుగు మందుల వాడకం, మలేరియాను ఎదుర్కోవడానికి చేపట్టే ఇతర చర్యలను నిర్లక్ష్యం చేయకూడదు. సుమారు 10 మిలియన్ RTS వ్యాక్సిన్ డోసులను GSK సంస్థ విరాళంగా ఇవ్వనుంది. ఏటా 15 మిలియన్ డోసుల వరకు మాత్రమే సరఫరా చేస్తుంది. అయితే భారతదేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ కోవాక్సిన్ తయారు చేసిన భారత బయోటెక్ తో GSK టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం ఒప్పందం చేసుకుంది. అందువల్ల ఈ సరికొత్త మలేరియా వ్యాక్సిన్ ఉత్పత్తిలో మళ్లీ మనమే కీలక పాత్ర పోషించబోతున్నాం. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత బయోటెక్ మరోసారి అంతర్జాతీయంగా హెడ్లైన్స్ వార్తల్లోకి చేరటం మనకు కూడా గొప్ప విషయం. ఈ సమయంలోనే మరో గుడ్ న్యూస్ జపాన్ నుంచి తెలుస్తోంది. మన దేశాన్ని కలవరపరుస్తున్న డెంగీ వ్యాధికి సైతం వ్యాక్సిన్ అత్యంత చేరువలో ఉంది. జపాన్ కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ టాకెడా అభివృద్ధి చేసిన డెంగీ వ్యాక్సిన్ భారత్ లో వినియోగానికి ఆమోదం కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే భారతీయ ఔషధ నియంత్రణ సంస్థతో జపాన్ కంపెనీ చర్చలు జరుపుతోంది. డెంగ్యూ వ్యాక్సిన్ కు సంబంధించి ట్రయల్స్ నిర్వహించగా 83.6% మంది ఆసుపత్రిలో చేరటాన్ని నిరోధించింది. అలాగే డెంగ్యూ వ్యాప్తిని 62% తగ్గించినట్టు రుజువైంది. జపాన్ డెంగ్యూ వ్యాక్సిన్ కు ఇండియాలో ఆమోదం లభిస్తే దేశంలో మొట్టమొదటిగా భారత్ డ్రగ్ రెగ్యులేటరీ నుంచి క్లియరెన్స్ పొందిన డెంగీ వ్యాక్సిన్ ఇదే అవుతుంది.